హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో మన గార్డెన్లో మిరప చెట్టు చూడండి ఎంత బాగా కాసిందో. ఈ మిరప చెట్టు నిండా ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. చక్కగా పళ్ళు, పచ్చికాయలు చాలా ఉన్నాయన్నమాట. ఒక చిన్న చెట్లు చక్కగా ఎన్నేసి కాయలు ఇస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఈ చెట్లన్నీ నేను ఆర్గానిక్గానే పెంచుతాను. మీకు చాలాసార్లు చెప్పాను కదా, కిచెన్ వేస్టే ఎక్కువ వేస్తుంటాను. గేదెల గెత్తం, కిచెన్ వేస్ట్ ఇవే వేసి అన్నిటికీ పెంచుతానమాట. చూడండి ఒక్క చెట్టుని ఎన్ని కాయలు వచ్చాయో, చాలా పళ్ళు వచ్చాయన్నమాట. చూడండి ఎన్ని పచ్చిమిరపళ్ళు వచ్చాయో. ఒక కొమ్మ అయితే ఇలా కిందకు వంగిపోయింది, దానికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా కాయలు వచ్చాయి దానికైతే. కొద్దాం అలా మర్చిపోయాను, అన్నీ పళ్ళు అయిపోయాయి అనమాట. పచ్చికాయలు కూడా చాలా ఉన్నాయి, కోసుకుంటుంటే ఇంకా వస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఏంటంటే కొంచెం లోపలికి ఉంది, నేను గడ్డి కూడా వచ్చేస్తుంది అనమాట, అందుకనే గార్డెన్లోకి రాలేదు. ఇప్పుడు చూస్తే బోళ్ళు అన్ని కాయలు ఉన్నాయి, అన్నీ పళ్ళు అయిపోయాయి అనమాట. ఊరికే ఏమన్నా వెజిటేబుల్ కోసుకుందామని నేను గార్డెన్లోకి వచ్చాను. ఇంకా మిరప చెట్టు నిండా పళ్ళు కనిపిస్తున్నాయని కోసాను. చూడండి ఎన్ని పళ్ళు అయిపోయాయో మిరప చెట్టు నిండా. కాయలు కూడా చాలా ఉన్నాయన్నమాట. చూడండి చెట్టు నిండా ఎన్ని కాయలు వచ్చాయో. మనం వేసుకున్న చెట్లు మన ఇంట్లోకి సరిపోతే చాలు. చాలా పచ్చిమిరపకాయలు వచ్చాయి నాకైతే. ఇది ఒక్క చెట్టు ఇన్ని కాయలు కాసింది. ఇప్పుడు వేసాను నేను ఇంకా చిన్న చెట్లు అనమాట, ఇంకా కాయలు రాలేదు అవి. నెక్స్ట్ మనకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వస్తాయి. నేను తోటలాగా ఒక మడిలాగా వేసాను అనమాట. చూడండి ఎన్ని కాయలు, అసలు గుత్తుల కింద కాసేసాయి మిరపకాయలు అయితే. చాలా బాగా వచ్చాయి కాయలన్నీ. కొన్నేసి కోస్తున్నాను కానీ ఇన్ని కాయలు నేను ఇదే ఫస్ట్ టైం కోయడం అన్నమాట. అన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయి. మనం గార్డెన్లో పెంచుకున్నవి కొన్ని వచ్చినా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఆర్గానిక్గా పెంచుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం చిన్న ప్లేస్లు ఉంటే చక్కగా ఇలా మిరప మొక్కలు, వంగ మొక్కలు అన్నీ వేసుకుని వాటిని కాయలు కోసుకొని తింటుంటే హెల్త్కి చాలా మంచిది. ఆర్గానిక్గా చాలా కిచెన్లో అయితే మనకి చాలా వేస్ట్ వస్తుంది రోజును. అది శుభ్రంగా ఒక డబ్బాలో వేసుకుని ఒక డబ్బాలో వేసుకుని అవి రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా దాంట్లో వేసుకుంటే మనకి చక్కగా కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ తయారవుతుంది. దాన్ని తీసుకుని మనం మొక్కలకు వేసుకుంటే మొక్కలు కూడా చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట. ఇలా కూరగాయలు కూడా చాలా బాగా వస్తాయి ఇలా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల. నేను ఒక్కొక్కసారి కిచెన్ వేస్ట్ డైరెక్ట్గానే వేసేస్తుంటాను. ఒక్కొక్కసారి అయితే ఎక్కువ ఉన్నప్పుడు డబ్బాలో వేసుకుని అది కంపోస్ట్ తయారైన తర్వాత మళ్ళీ మట్టిలో కలుపుకునేది అప్పుడు మొక్కలకి ఇస్తానన్నమాట. చూసారా చక్కగా పచ్చిమిరపకాయలు బుట్టలో సగానికి వచ్చేసాయి మనకి. ఇంకా సగమే కోసాను, ఇంకా చాలా ఉన్నాయన్నమాట, అన్నీ కొయ్యలేదు నేను. సగం కాయలే కోసాను. చూడండి ఎన్ని వచ్చాయో. చూడండి ఇంకా పచ్చికాయలు అయితే చాలా ఉన్నాయి. అన్నీ ఒకసారి కోసేసుకున్న వేస్ట్ కదా, అందుకనే సగం కోసుకుని నేను కనమయన్నీ ఉంచేసాను, కొంచెం చిన్నగా ఉన్నాయని కాయలు. ఇలా మన గార్డెన్లో పండిని కోసుకుని తింటుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈ రోజుల్లో కూరగాయలు, ఆకుకూరలు అన్నీ మందులతోనే పెరుగుతున్నాయి. చక్కగా మనం కిచెన్ వేస్ట్లో కంపోస్ట్ తయారు చేసుకుని దాంతో పెంచుకుని ఇలా తింటే, చిన్న ప్లేస్ ఉంటే చాలు, మిరప మొక్కలు ఇలాంటివన్నీ వేసుకుని వాటితో మనం కర్రీ చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. చూసారా చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో. మన బాస్కో చూడండి ఎలా చూస్తున్నాడో. వర్షంలో వచ్చాము, మట్టిలో దొల్లేసాడు అనమాట. తిట్టానని కామ్గా కూర్చున్నాడు. బాస్కో కమ్ పిలుస్తుంటే అలా కామ్గా వస్తున్నాడు అనమాట. మట్టి ఉంది, చాలా విపరీతమైన గార్డెన్ అంతా గడ్డి పెరిగిపోయిందనమాట. దానివల్ల గార్డెన్లోకి వస్తే వాడు దొల్లేసాడు, మొత్తం మట్టి అయిపోయింది. చూడండి ఎలాగైపోయాడు. చూడండి పొట్టోడు ఎంత మట్టి చేసేసుకున్నాడు. పిలిచానని ఇంకా వచ్చేస్తున్నాడు దగ్గరికంట.
బాస్కో గార్డెన్లోకి వచ్చాడంటే వాడికి గడ్డి తింటాడు. గడ్డి అంటే ఇష్టం అన్నమాట. గడ్డిలో పడి దొల్లేస్తుంటాడు. వర్షం పడడం వల్ల దానికి ఒళ్ళంతా మట్టి అయిపోయింది. చూడండి ఎలా మట్టి చేసేసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. అందరూ ఇలా ఆర్గానిక్గా పెంచుకుని వెజిటేబుల్స్ అన్నీ హెల్తీగా కర్రీస్ తీసుకుని తింటే హెల్తీగా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.